హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. ఈ మధ్యకాలంలో మనం ఏ ఇన్స్టా ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇంకా ఏది వాట్సాప్ స్టేటస్ చూసినా బాగా ప్రామినెంట్ లో ఉంది స్వర్ణగిరి టెంపుల్. ఈ టెంపుల్ ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు, దేవుడు ఎంత చూడముచ్చటగా ఉన్నాడు అని బాగా మాట్లాడుకుంటున్నాం కదా. ఆ ఒక్క లొకేషన్ కి నేను వచ్చేసాను. ఇది వచ్చేసరికి HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ స్వర్ణగిరి టెంపుల్ కి క్వైట్ ఆపోజిట్ లో అనంతారం విలేజ్ కన్నా ముందే శారదా ఫార్మసీ కాలేజ్ కి ఆనుకొని ఉన్న విఖ్యాత్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ప్రజెంట్ చేస్తున్న హరితవనం ప్రాజెక్ట్ లో నేను ప్రజెంట్ ఉన్నాను. సో వ్యూవర్స్ చూడండి, ఈ యొక్క ప్రాజెక్ట్ ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం అనంతారం విలేజ్ రావడానికి ముందే మనం టర్న్ తీసుకొని మనకి శారదా ఫార్మసీ కాలేజ్ ఉంటుంది, దాని పక్క రోడ్లో లోపలికి వస్తాము. వరంగల్ హైవే నుంచి చూసుకున్నట్లయితే 1.5 km డిస్టెన్స్ లో హరితవనం ప్రాజెక్ట్ లో వస్తుంది మనకి. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి దాదాపుగా 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అయితే ఇందులో phase 1, 2, 3 and 4 లాగా డివైడ్ చేశారు. వేరే సేల్స్ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే phase 1 and phase 2 సేల్స్ కంప్లీట్ అయిపోయాయి. ప్రజెంట్ అయితే సేల్స్ phase 3 లో నడుస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ గా 12 acres లేఅవుట్ అండి. ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసరికి 167, 200, 300 అలా డిఫరెంట్ సైజెస్ లో మనకి ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఈవెన్ అన్ని కూడా A to Z అన్ని కూడా మనకి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఫర్దర్ గా మీకు డెవలప్మెంట్స్ చూపిస్తూ మీకు ఇన్ డీటెయిల్డ్ గా డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. వ్యూవర్స్, ఇవాళ అయితే వెదర్ కూడా చాలా సపోర్టింగ్ గా ఉంది, చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. నేను ఇప్పుడు ఈ phase 3 ప్రాజెక్ట్ లో ఉన్నాను. అందులో చాలా బాగా డెవలప్ చేసిన ఈ యొక్క పార్క్ లో నేను ఉన్నాను. అదే విధంగా మనం విఖ్యాత్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి హరితవనం అనంతారం ప్రాజెక్ట్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఫీచర్స్ ఇస్తున్నారో డిస్కస్ చేస్తే, మనం ఎంటర్ అవ్వడమే ఒక 60 and 80 feet రోడ్ ద్వారా లోపలికి వస్తాము. phase 1 and 2 క్రాస్ చేసుకొని వచ్చిన తర్వాత మనం phase 3కి వస్తాము. ప్రజెంట్ నేను ఉన్న phase 3 అనమాట. సో ఈ phase 3లో మనకి అన్ని కూడా CC రోడ్స్ వచ్చాయి. రోడ్స్ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇవన్నీ కూడా 40 and 30 feet రోడ్స్. మనకి ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ ఇచ్చారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది. ప్రతి ప్లాట్ కి మీరు చూడండి స్పెషల్ గా విఖ్యాత్ నేమ్ పెట్టి దానిపైన ఫ్లాగ్, దానికి ప్లాట్ నంబరింగ్ ఇచ్చారు. ఫుల్లీగా మంచిగా అసలు డెవలప్డ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్స్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్స్, గజిబోస్, ఇందులో మనకి అవెన్యూ ప్లాంటేషన్ ఉంది. అదే విధంగా క్లబ్ హౌస్ కూడా ఉంది. ఇందులో ప్లాట్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు అయినా సరే క్లబ్ హౌస్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ప్లాట్ కి ఆల్రెడీ మనకి ట్యాప్ కనెక్షన్స్, ఇలాంటి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు. వాటర్ ఫోర్స్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చాను. అదే విధంగా మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. 24/7 సెక్యూరిటీ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ విలేజ్ కి ఆనుకొని ఉంది కాబట్టి ఇన్స్టెంట్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ యొక్క ప్రాజెక్ట్ కి సరౌండింగ్స్ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, లేదా కనెక్టివిటీ ఎలా ఉంది అన్నది డిస్కస్ చేద్దాం. మేజర్ గా మీకు ముందే చెప్పినట్టు ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి వరంగల్ హైవేలో ఉంది. అనంతారం విలేజ్ దగ్గర ఉంటుంది. అనంతారం విలేజ్ కన్నా ముందే వరంగల్ హైవే నుంచి చూసుకుంటే 1.5 km ప్రామినెంట్ స్వర్ణగిరి టెంపుల్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది. సో అదొక మన ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా మనం ఉప్పల్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఒక 30 to 35 minutes లో ఈ యొక్క ప్రాజెక్ట్ కి రావచ్చు. టోల్ ప్లాజా నుంచి చూసుకుంటే జస్ట్ 5 km డిస్టెన్స్. హైవే మీద మనం ఒక 3 kilometers వస్తాము. అక్కడ నుంచి ఒక 1.5 kilometer లోపలికి వస్తాం. రఫ్లీ అబౌట్ 4.5 to 5 kilometers లో ఈ యొక్క ప్రాజెక్ట్ కి మనం టోల్ ప్లాజా నుంచి రావచ్చు. మేజర్ గా గట్కేసర్ అన్నది మనకి ఐటీ క్లస్టర్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అసలు మనకి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ డిమాండ్ హ్యూజ్ గా వచ్చింది. మెయిన్లీ రీజన్ ఏంటంటే లుకిస్ట్ పాలసీ కింద అఫోర్డబిలిటీ ఒకటి ఇంకా బాగుండడం. మనకి గట్కేసర్లో
రహేజా ఐటీ కావచ్చు, లేదా ఇన్ఫోసిస్, విప్రో, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ సింగపూర్ లాంటి టౌన్షిప్స్ ఉన్నాయి అని అంటే మనకి రెసిడెన్షియల్ డిమాండ్ బాగుంది. అదేవిధంగా అది దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఎయిమ్స్ అన్నది అసలు హార్ట్ ఆఫ్ తెలంగాణ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందు గురించి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చే ఫెసిలిటీస్, ఫీచర్స్ ఇవన్నీ బాగున్నాయి. ఏమంటే మనకి ఇక్కడ 1000 బెడెడ్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ మొత్తం కూడా ఇది రీసెర్చ్ అండ్ ట్రైన్డ్ బేస్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏరియా ఈ ఎయిమ్స్ అన్నది. ఇక్కడ ఆల్రెడీ మెడికల్ ట్రైనింగ్ సెంటర్స్, తర్వాత రీసెర్చ్ ఓరియంటెడ్వి, అదేవిధంగా మెడికల్ ట్రైనింగ్స్తో పాటు నర్సింగ్ ట్రైనింగ్స్, ఈవెన్ ఇందులో ఉండే స్టాఫ్స్ కానీ డాక్టర్స్, నర్సెస్ ఎవరైనా సరే ఇక్కడే ఉండడానికి కోసం ఈ రీసెంట్లో మీరు చూసినట్లయితే మీకు ఒక 5 to 6 టవర్స్ అండర్ కన్స్ట్రక్షన్లో కనబడుతున్నాయి. ఇవి దాదాపుగా 25 floors పైనే ఉంటాయి. ఇవంతా కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని అకామిడేట్ చేయడానికి. ఇంకా ఇలాంటివి చాలా చాలా రాబోతున్నాయి. అంటే హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఎయిమ్స్. అది దాటుకొని కొంచెం డిస్టెన్స్ లోనే మనకి అనంతరం విలేజ్ ఉంటుంది. విలేజ్ కి ఆనుకునే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ రావడానికి ముందు మనకి వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక టచ్ అవుతాము. అదేవిధంగా కొంచెం ముందుకు రాగానే శారదా ఫార్మసీ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ కి ఆనుకుని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అందులో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి గురుకులం స్కూల్ ఒకటి ఉంది. మనం ప్రాజెక్ట్ లోకి రావడానికి ముందే మనకి అనంతరం విలేజ్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఆర్డీ ఆఫీస్ కూడా ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి ఔటర్ కి రీజనల్ కి మధ్యలో వస్తుందండి. సో గట్కేసర్ దగ్గర మనకి ఔటర్ రింగ్ రోడ్ ఉంది. అంటే దాదాపుగా ఒక 10 minutes డ్రైవ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ రావచ్చు. అదే విధంగా ఒకసారి రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ప్రకారం డిస్కస్ చేయాల్సి వస్తే ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి ఒక 6 to 7 kilometer డిస్టెన్స్ లో మనకి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఉంటుంది. దీంట్లో ప్రైస్ ఏంటి అని అన్నది మీరు ఫోన్ చేస్తే ఇన్ డీటెయిల్డ్ గా మీకు, ఎందుకంటే డిఫరెంట్ ఫేజెస్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ ఫేసింగ్స్ లో ఉన్నాయి. కాబట్టి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేస్తే మీకు ప్రైస్ అనేది చెప్పబడుతుంది. ఇందులో మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ యొక్క బ్యాంక్ లోన్ పర్సెంటేజ్ అనేది 70 నుంచి 90% వరకు ఉంది. డిపెండ్స్ ఆన్ ది క్లయింట్స్ ప్రొఫైల్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, వెల్ డెవలప్డ్, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది, అప్రూవ్డ్ లేఅవుట్, హ్యాపెనింగ్స్ కి మధ్యలో ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కోసం ఒక్కసారి యొక్క ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం JR TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.